బాలినేని శ్రీనివాసరెడ్డి అవినీతిపై త్వరలో ఎంక్వైరీ జరుగుతుందని జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు షేక్ రియాజ్ పేర్కొన్నారు. షేక్ రియాజ్ ఒంగోలులోని జనసేన పార్టీ జిల్లా కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. గతంలో హైదరాబాద్ లో బాలినేని మీడియా సమావేశంలో మాట్లాడుతూ తలపై ఉన్న అవినీతి ఆరోపణలపై ఎంక్వైరీ చేసుకోవచ్చని కూడా చెప్పారన్నారు. ఇక బాలినేని కోరిక మేరకు ఆయన అవినీతిపై సాక్ష్యాధారాలు ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి అందించామన్నారు. దీంతో బాలినేనిపై ఎంక్వైరీకి చంద్రబాబు నాయుడు సానుకూలంగా స్పందించారన్నారు. త్వరలో ఎంక్వైరీ వేసేందుకు సన్నద్దమవుతున్నట్టు కూడా పేర్కొన్నారు. ప్రధానంగా బాలినేని పేదలకు ఇళ్ల స్థలాలు పేరుతో జింక్ ఫిక్స్ ఐరన్ ఓర్ కంపెనీకి కూడా ఇచ్చిన ఎర్రజర్ల కొండను అవినీతి తెలిసి ఇక ఎలా ఇచ్చారని ప్రశ్నించారు. మీడియాలో మాట్లాడుతూ ప్రభుత్వంలో ఉంది మీరే కదా, నా మీద ఎంక్వైరీ చేయండి అని ఆయన కోరటం జరిగింది. దానిలో భాగంగానే మాకు కూడా అతని మీద 4వ అంశం దేని మీద ఇచ్చామంటే మున్సిపాలిటీలో శానిటైజరీ విభాగం నుంచి ఇచ్చాం. ఎందుకంటే శానిటరీ విభాగం ఆప్కాస్ గైడ్లైన్స్లో పనిచేయాల్సినటువంటి పరిస్థితులు ఉండేవి. కానీ ఎవరైతే ఎస్సీ ఎస్టీలు బీసీలు ఉన్నారో వాళ్ళకి జనాభా నిష్పత్తి ప్రకారం ఇవ్వాల్సినటువంటి ఉద్యోగాలు అలా ఏమీ ఇవ్వకుండా ఎవరైతే వైఎస్ఆర్సీపీ పార్టీలో నాయకులు ఉన్నారో లేదు వాళ్ళ పుత్రరత్నానికి ప్రణీత్ రెడ్డికి స్నేహితులు ఉన్నారో వాళ్ళ ఇళ్లలో పనులు చేయడానికో వాళ్ళ కార్లు డ్రైవర్లుగానో ఉండటానికో ఇప్పటికి కూడా వాళ్ళు అలాగే ఉన్నారు. సుమారు నెలకి వాళ్ళ జీతాలు 25 లక్షల నుంచి 30 లక్షల వరకు ప్రజా నిధులు దుర్వినియోగం అవుతుంది. ఇది ప్రజలు పన్నుల రూపంలో కట్టినటువంటి డబ్బు. దీనికి బాధ్యతగా ఉండాల్సినటువంటి బాధ్యత మనందరి మీద కూడా ఉంది. ఈ రోజు కూడా శానిటరీ విభాగంలో ఎవరు పని చేస్తున్నారు ఎవరు పని చేయట్లేదో కూడా ఎంక్వైరీ చేస్తే దీనిలో చాలామంది ఆగిపోయే పరిస్థితులు కూడా ఉంది. మరి డబ్బు ఎవరిది? వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకుల కారు డ్రైవర్లుగానో లేదా వాళ్ళ ఇంట్లో పనులు చేయడానికో కాదు కదా మున్సిపాలిటీ నుంచి డబ్బులు వస్తుంది. మున్సిపాలిటీ క్లీన్ పరిశుభ్రతగా నగరాన్ని ఉంచడానికి, నగరంలో డివిజన్లో పని చేయడానికి